కోసం ఏం చేస్తున్నావు? ఆ దైవజనుడు రాత్రంతా దేవుని సన్నిధిలో గోజాడాడు, ప్రార్థన చేశాడు, కన్నీరు గార్చాడు, ప్రాధాన్యపడ్డాడు, మొదలుపెట్టుకున్నాడు. మరి అలాంటి సేవకులకు మేము చేయగలుగుతున్నాం? అలాంటి సేవకుడి పట్ల నీ ప్రేమ ఎలా ఉన్నది? అభినయించే సుగంధి కలిగిన స్త్రీ కనుక అప్పుడు వాళ్ళు దావీదుని చూసి ఉండకపోవచ్చు. ఒక పనివారు చెప్పిన మాటను బట్టి ఏం పంపించిందమ్మా? మాంసము, గొర్రెలను వధించిన మాంసము, ఎవరితో రొట్టెలు చేసిన ఎవరు ఇసిరి చేసిన రొట్టెలు, ద్రాక్షారసపు తిత్తులు, అంజూరపు ఆవడాలు, ఖర్జూరపు పళ్ళు, ఇవన్నీ ఎవరికి? దేవుని సేవకుడైనటువంటి దావీదుకు ఇవ్వటం జరిగింది, దావీదుకు పంపించడం జరిగింది. మరి మనం ఏమవుతున్న సేవకుడికి ఏమితో ఫ్రీగా వచ్చిగా ఈ నీళ్ళు కూడా ఏంటో సవరం ఏంటో మరి టేస్ట్ లేవు, ఎక్కడి నుంచి వచ్చినాయో ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి కానీ టేస్ట్ లేవు, సవరం లేదు, ఉప్పు నీళ్ళే ఉన్నాయి. మా మగం పాడేసేది తరంగా అసలే బాగోలేదు. ఏమంటే అసలే బాగోతున్నాయంటే అంటే మీకు రాగలిసిన బాగా అసలు ఇయే ఫ్రీగా ఉంటాయి కదా. ఇవి కూడా మంచినీళ్ళు తేవడం కూడా మనకి దేవుని కుదరదా. ఈరోజు ఆలయం ఉంది, సంపూర్ణత ప్రాంతం ఉంది, ఏమన్నా ఉందా ఎఫ్సిబాకి? ఎంత ముందైతే ఎండినాక ఇప్పుడు కొంత కండలు పట్టింది, కండలు పట్టాక అసలు దేవుని మాట ఏమట్లేదు, సేవకుల మీద ప్రేమ లేదు. ఇక్కడికి చాలా మంది సేవకులు వస్తారు, వారి ముందు ఒక పిండి నీళ్ళు పట్టుకుని అక్కడ పెడదామని బుద్ధి జ్ఞానం ఉందా? అభిగయాలంటూ బుద్ధి జ్ఞానం అంటే ఎప్పుడో మంచి భర్తలు ఇచ్చేవాడు ఆమెకి ఏం లేదు, ఎన్ని రకాలుగా అయిపోతుంది. ఏమంటే మీకు ఈరోజు 10 మంది సేవకులు వస్తారు, అక్కడికి మైక్ కూడా పెట్టారు, 4ంటికి వచ్చి మైక్ పెట్టారు. అమ్మో అయ్యగారు వచ్చిన భయపడ్డా మీకు? అక్కడ నీళ్ళు లేవు, ఏడు లేవు, ఏం తాగుతారు, ఆయన ఆలోచన ఉందా? ప్రేమ ఉందా? మాయ ప్రేమలు, దొంగ ప్రేమలు, ఎందుకు ఉపయోగించాలి ప్రేమలు? అభిగారిని చూసారా? ఎందుకు ఏం పంపించింది? మన కొడుకింటికి అయితే ఎంతో మూట పట్టుకుని వెళ్తాం, కూతురింటికి అయితే ఎంతో మూట పట్టుకుని వెళ్తాం. అరటిపళ్ళు కానించి, యాపిల్ పళ్ళు కానించి, దానిమ్మ పళ్ళు కానించి మూట పట్టుకుని వెళ్తాం, మనవరాలు తింటారని. మరి మన గ్రామ ప్రజల క్షేమం కోసం ప్రార్థన చేయడానికి దూర ప్రాంతాల నుంచి సేవకులు వస్తారు. వారికి ఏమన్నా ఒక పండు పట్టుకెళ్దామని ఆలోచన ఉందా? వారికి ఏమన్నా ఏమంటే కాస్త మజ్జిగ రసం పోతాం, లేకపోతే కాస్త నిమ్మరసం పోతాం అని ప్రేమ ఉందా? ఏమీ లేదు. ఈ సవనీరు మాత్రం తీసుకొచ్చి మా మొక్కలు కొట్టారు ఎప్పుడు 8 గంటలకి, అంటే 4 గంటల వచ్చి నుంచి 8 గంటల వరకు ఏమీ లేదు. దేవుడు లెక్కలు చెప్పాలి, లెక్కలు ఇచ్చారండి. మనం చెప్పాడు కదా, రాజుకు పెరిసేదాన్ని తూకం తక్కింట్లో తూకం వేస్తే ఏమయ్యాడు? తక్కువ అయ్యాడంట, తేలిపోయాడంట. మీ పరిస్థితి కూడా అంతే. రాజుకు పెరిసేదాన్ని తేలిపోయినట్టు తేలిపోతారు మీరు. ఎవరిని మేము కడుపు చించుకుని మోకరించి మీకోసం, మీ ప్రజల కోసం, మీ పిల్లల కోసం, మీకున్నటువంటి వాటన్నిటి కోసం, మీ గ్రామంలో ఉన్న మీ బంధువుల కోసం ఏమంటే రాజం చేయడానికి, ప్రార్థన చేయడానికి ఏమంటే మేము వస్తే మా పైన మీకు ఎందుకో. కానీ అభిగయం చూసారా? దావీదు యెషయాలో ఆయన దూషించాడు, నాబాలు హఠాత్తుగా చచ్చిపోయాడు. కానీ అభిగయం అయితే నాకెందుకు అనుకోలేదు,
కొంత ఆహారం సిద్ధపరిచి దావీదుకు ఎదురు పంపించింది.